వీలత స్పందించారు. అక్రమ ఇసుక రీచ్లలో లోడింగ్ అన్లోడింగ్ చేసే యంత్రాలను సీజ్ చేస్తామని తెలిపారు. గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జ్లను అర్ధార్ కాటన్ ఆనకట్టను కాపాడే విధంగా చర్యలు చేపడతామన్నారు. వీటికి 500 మీటర్ల దూరంలో మాత్రమే డ్రెడ్జింగ్ చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే తక్షణం చర్యలు తీసుకుంటామని అంటున్న జిల్లా కలెక్టర్ మాధవీలతతో మా ప్రతినిధి అంజిబాబు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా జాతీయ హరిత ట్రిబ్యునల్ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ విధమైన అక్రమ ఇసుక రవాణా జరగకుండా చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేశామని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ యొక్క అక్రమ ఇసుక రవాణా మీద చాలామంది గగ్గోలు చెందుతున్నారు. దీని మీద మీరు ఏ విధంగా చర్యలు చేపట్టారు? మన తూర్పుగోదావరి జిల్లాలో 3 రకాల శాండ్ లిఫ్టింగ్స్ సిస్టమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఓపెన్ రీచెస్ ఉన్నాయి, రెండోది బోట్స్మెన్ సొసైటీస్ ఉన్నాయి, మూడోది డ్రెడ్జింగ్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఓపెన్ రీచెస్ ఏదైతే ఉన్నాయో అక్కడ మెషినరీ పెట్టకూడదు కాబట్టి ప్రొక్లైనర్స్ కూడా తీపరులో మనము సీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఆ రీచెస్లో ఎక్కడ కూడా మనకి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా బోట్స్మెన్ సొసైటీ ఏదైతే ఉందో వాళ్ళు కేవలం బోట్స్ని యూటిలైజ్ చేసి మ్యాన్ పవర్ని యూజ్ చేస్తే డ్రెడ్జింగ్ యూజ్ చేయకుండా వాళ్ళు శాండ్ తీయాల్సి ఉంటుంది. మూడో రకంది డ్రెడ్జింగ్. అయితే మనకి ఇరిగేషన్ వాళ్ళు టెండర్స్ పిలిచి ఒక కాంట్రాక్టర్ని ఐడెంటిఫై చేశారు. వాళ్ళకి 3 కిలోమీటర్ల పరిధి నుంచి 12 కిలోమీటర్ల పరిధి వరకు కూడా వాళ్ళకి డ్రెడ్జింగ్ చేయడానికి అనుమతి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డ్రెడ్జింగ్ అనేది బ్రిడ్జెస్ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి గోదావరి బ్రిడ్జెస్కి 500 మీటర్లకి అవతలనే వాళ్ళు డ్రెడ్జింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఆల్రెడీ చెప్పాము, టీమ్స్ కూడా వేయడం జరుగుతుంది. అంటే మనం చెప్పినా కూడా వాళ్ళు లోపల చేస్తున్నారు అనేది మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి టీమ్స్ కూడా వేస్తున్నాము. వాళ్ళు డైలీ పర్యవేక్షించి డైలీ ఒక రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది 500 మీటర్స్ పరిధిలో చేస్తున్నారా లేదా అనేది కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటికే గామన్ బ్రిడ్జి కుంగిపోయింది ఈ యొక్క డ్రెడ్జింగ్ బ్రిడ్జికి దగ్గరగా చేయడం వల్ల. అలాగే మరో పక్కన చూస్తే కనుక ఆర్థర్ కాటన్ ఆనకట్ట, ధవళేశ్వరం ఆనకట్ట ఉంది, దాని దగ్గరలో కూడా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. అది కూడా త్వరలో కూలిపోయే ప్రమాదం ఉందని ఇక్కడ నగరంలో ఉన్న మేధావులు అందరూ గగ్గోలు చెందుతున్నారు. దీని మీద ఏమంటారు? ఒకటి అంటే గామన్ బ్రిడ్జ్ అనేది కుంగిపోలేదు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గామన్ బ్రిడ్జ్లో ఏమైంది అంటే పైన మనకి రోడ్ బేస్ ఏదైతే ఉంటుందో కింద పిల్లర్ ఉంటుంది, ఈ రెండిటికి మధ్యలో బేరింగ్స్ ఉంటాయి. ఆ బేరింగ్స్ అరిగిపోయి వాటిలో చీలికలు వచ్చిన దానివల్ల మనకి బ్రిడ్జ్ కుంగిపోయింది అనే అపోహ వచ్చింది. కానీ బ్రిడ్జ్ యాజ్ సచ్ పిల్లర్ అయితే కుంగిపోలేదు, పిల్లర్ ఇంటాక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ బేరింగ్స్ మార్చేసాము. ఆ బేరింగ్స్ మనకి క్రాక్ వచ్చిన దానివల్ల మనకి వెళ్ళేటప్పుడు సౌండ్ వల్ల ఇది కనుక్కున్నాం, అంతేగాని బ్రిడ్జ్ ఎక్కడ కూడా కుంగిపోలేదు. రెండవది వచ్చేసి ఏదేమైనప్పటికీ మన తూర్పుగోదావరి జిల్లా ఈజ్ నోన్ ఫర్ బ్రిడ్జెస్. ఒకటి వచ్చేసి పాతది హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉంది, మనకి ఐకానిక్ ధవళేశ్వరం బ్రిడ్జ్ ఉంది, రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కూడా మనకి దేశంలో ఉన్న ఒక 10 బ్రిడ్జిల్లో ఒక యూనిక్ బ్రిడ్జ్ అది. అదేవిధంగా 4వది మనకి రైల్వే బ్రిడ్జ్ ఉంది, అది కూడా చాలా మంచి డిజైన్తో ఉంటుంది. సో ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా మనకి చాలా టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. ఈవినింగ్ మనం ఘాట్స్ దగ్గరికి వెళ్తే వీటిని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన అందరిది ఉంది. ఇప్పుడు ఈరోజు మనం టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకుంటున్నాము, రేపు అందరికీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇస్తాము. ఎక్కడ కూడా బ్రిడ్జెస్ దగ్గర డ్రెడ్జింగ్ అనేది జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే కరకట్ట మీద రోడ్డు అనేది సామాన్యంగా నగర ప్రజలు వెళ్ళడానికి, అలాగే చిన్న చిన్న వాహనాలు వెళ్ళడానికైనా ఆ రోడ్డు నిర్మించారు. అయితే ఆ గట్టు మీద 40 టన్నుల లారీలు 30 టన్నుల లారీలు ఇసుకను తోలుకుని వెళ్తున్నాయి. దానివల్ల కరకట్టకి ప్రమాదం జరిగే, అంటే రేపు పొద్దున్న ఫ్లడ్ వస్తే కనుక ఈ యొక్క రాజమండ్రి సిటీకే ప్రమాదం జరిగే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఏమంటారు, రవాణా ఏమైనా ఆపుతారా? ఇప్పుడు కరకట్ట ఏమవుతుందంటే మనకి డ్రెడ్జింగ్ కానీ ఏదైనా మనం చేసేది అలాంగ్ ద గోదావరి రివరే చేస్తాం. ఆ రివర్లో నుంచి బయటికి రావడానికి కరకట్ట తప్పితే మనకి ఇంకా వేరే దారి ఉండదు బేసికల్గా. సో దాని మీద మనకి టన్నేజ్ ఎంత ఉండాలి లారీకి అనేది ఫిక్స్డ్గా ఉంది. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా టీమ్స్లో పెట్టాము, ఎక్కడ కూడా ఓవర్ వెయిట్ అనేది వెళ్ళకూడదు. కానీ ఎప్పటికప్పుడు కూడా ఈ కరకట్టల స్టెబిలిటీ కూడా, ఇప్పుడు మనకి రాబోయేది రైనీ సీజన్, ఫ్లడ్స్ రాబోతాయి కాబట్టి దీన్ని కూడా టీమ్స్ వేసుకొని కరకట్ట స్టెబిలిటీ అనేది మనం ఎవ్రీ ఇయర్ కూడా చెక్ చేసుకుంటాము. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా మరమ్మతులు కూడా చేయడం జరుగుతుంది.
ఇది ప్రధానంగా చూస్తే కనుక జిల్లాలో ఇసుక ఏ విధమైన మాఫియా జరగకుండా అన్ని రకాల పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, అలాగే కరకట్ట మీద భారీగా వెళ్ళే ఈ యొక్క వాహనాల నియంత్రణకి కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లతోటి ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి మాధవీలా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజుబాబు, ప్రైమ్ నైన్ న్యూస్, ఉభయ గోదావరి జిల్లాలో.